చివరి ఆయకట్టు వరకు నీరందించేలా చూడాలి. నీటి సంఘాల పదవులు పెద్ద బాధ్యత. రైతులకు సాగునీటి ఇబ్బందులు లేకుండా సంఘాలు అప్రమత్తంగా ఉండాలన్నారు మంత్రి గొట్టిపాటి రవికుమార్. ప్రాజెక్టులోని నీటిని తోడేసి ఇసుక అమ్ముకున్న చరిత్ర జగన్ రెడ్డిది. అదే ప్రాజెక్టులో నీరు రైతులకు అందించి రైతుల మొహంలో చిరునవ్వు చూస్తున్న ప్రభుత్వం కూటమిది. యువతకు ఉపాధి ఉద్యోగ కల్పనే ప్రభుత్వ ధ్యేయం. కనిగిరి ప్రాంతంలో 4000 ఎకరాల్లో RE ప్లాంట్. వైసీపీ అరాచక పాలన అంతానికి యువగళం పాదయాత్రతో తొలి అడుగు. మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి గారు 2 నెలల్లో యూనిట్లు 100% గ్రౌండింగ్ చేయాలి. రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ కార్యదర్శికి మంత్రి సవిత ఆదేశం. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆలోచనలకు అనుగుణంగా బీసీ సంక్షేమ శాఖలో అమలు చేస్తున్న పథకాలను సకాలంలో అర్హులకు అందేలా చర్యలు తీసుకోవాలని, రాబోయే 2 నెలల కాలంలో బీసీ కార్పొరేషన్ ద్వారా అందజేసే యూనిట్లు 100% గ్రౌండింగ్ అయ్యేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర బీసీ ఈడబ్ల్యూసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత స్పష్టం చేశారు. సులభతర వాణిజ్యంలో ఏపీ ప్రథమం. సంబంధిత శాఖలో చర్యలు చేపట్టాలి. పెద్ద ఎత్తున పెట్టుబడులు ఆకర్షించాలి. నోడల్ అధికారులను నియమించాలి. అధికారులకు సిఎస్ విజయానంద్ ఆదేశం. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ పై సమీక్ష. 7 నెలల్లోనే 6 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు, 4 లక్షల ఉద్యోగాలు సాధించామని మంత్రి పార్థసారథి గారు అన్నారు. చంద్రబాబు అంటే ఓ బ్రాండ్. రెడ్ బుక్ ఇంకా ఓపెన్ చేయకుండానే విజయసాయిరెడ్డి రాజీనామా. తప్పు చేసిన ఏ ఒక్కరిని వదిలిపెట్టే ప్రసక్తే లేదు. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ యాదవ్. ఆర్య వయసుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది. వాసీమాత ఆత్మార్పణ దినోత్సవాన్ని అధికారపూర్వకంగా నిర్వహిస్తున్నందుకు కృతజ్ఞతలు తెలిపారు ఆర్యవైశ్య ప్రముఖులు. ముఖ్యమంత్రి చంద్రబాబు దావోస్ పర్యటన విజయవంతం. ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు నెట్టెం రఘురాం. విద్యార్థులు అన్ని రంగాల్లో రాణించాలని గిరిజన సంక్షేమ, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంజయరాణి అన్నారు. ఆర్టీసీని బలోపేతం చేయడానికి పక్కా ప్రణాళిక రూపొందిస్తున్నామని ఆర్టీసీ జోనల్ చైర్మన్, టీడీపీ అరకు నియోజకవర్గం ఇన్ఛార్జ్ సియూరి దున్నుదోర తెలిపారు. దావోస్ పర్యటన విజయవంతంపై వైసీపీలు ఏడుపులు. చంద్రబాబు గారి దావోస్ పర్యటన విజయవంతమైందని, వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో ప్రత్యేక ఆకర్షణగా ఆంధ్రప్రదేశ్ నిలిచిందని ఏలూరు జిల్లా టీడీపీ అధ్యక్షుడు గన్ని వీరాంజనేయులు వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జగన్ రెడ్డి నిర్వాహకానికి అంధకారంలోకి వెళ్లిన పారిశ్రామిక రంగానికి నూతన వెలుగులు తీసుకురావడం కోసం తండ్రి కొడుకులు రేయింబవళ్లు కష్టపడుతున్నారని, నాడు తెలుగు ప్రజలకు మొదటిసారి ఐటీని పరిచయం చేసి తెలుగువాడి కీర్తిని ప్రపంచానికి చాటి చెప్పిన వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు. నేడు మరో ఇన్నోవేషన్కు చంద్రబాబు శ్రీకారం చుట్టారు. గీత కులాలకు ఇచ్చిన హామీ మేరకు 10% మద్యం దుకాణాలు కేటాయించడంతో పాటు లైసెన్స్ ఫీజును 50% మేరకు తగ్గించడంపై రాష్ట్ర శెట్టి బలిజ గీత కులాల కార్పొరేషన్ చైర్మన్ కుడిపూడి సత్యబాబు హర్ష వ్యతిరేకాలు వ్యక్తం చేశారు. ప్రజా గొంతుక యువగాళం పాదయాత్ర. నారా లోకేష్కు ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు యనమల దివ్య. సమిష్టిగా పనిచేసినప్పుడే దీర్ఘకాలిక లక్ష్యాలు సాధించగలం. చీఫ్ విప్ జీవి. వినుకొండ ఎంపీడీఓ కార్యాలయంలో చీఫ్ విప్ జీవి ప్రజా దర్బార్. ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ఎజెండా. తంగిరాల సౌమ్య. వ్యవసాయానికి పశుపోషణ తోడైతే రైతులకు అదనపు ఆదాయం అన్నారు ప్రతిపాటి పుల్లారావు. జనం కన్నీళ్లు తుడిచిన యువగళం అన్నారు జగ్గేపాటి ఎమ్మెల్యే శ్రీరామ్ రాజగోపాల్. పేదల పాలిట సీఎంఆర్ఎఫ్ ఓ వరం అన్నారు నక్క ఆనందబాబు. రాష్ట్ర రాజకీయ చిత్రపటాన్నే మార్చిన యువగళం పాదయాత్రతో ప్రజలకు నమ్మకం, ధైర్యం కలిగించారు అన్నారు ఎంపీ కేశినేని శివనాథ్. యువగళం రాష్ట్ర దిశను మార్చింది. పాదయాత్ర 2 ఏళ్లు పూర్తయిన సందర్భంగా మంత్రి లోకేష్కు శుభాకాంక్షలు తెలిపిన ప్రభుత్వ విప్ యార్లగడ్డ వెంకట్రావు. బీసీలకు వెన్నుదన్నుగా నిలిచింది టీడీపీనే. అన్ని విధాలుగా బీసీలను ఆదుకుంది తెలుగుదేశం పార్టీనే. ఎన్టీఆర్ నుంచి చంద్రబాబు వరకు అనేక పథకాలు తీసుకొచ్చారు. బీసీలకు ప్రతి పథకం టీడీపీ నుంచే ప్రారంభమైంది వెల్లడించిన కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు. గుంటూరులో హట్టహాసంగా బీసీ మంత్రుల అభినందన సత్కార సభ. బీసీలు ఆర్థికంగా ఎదగాలి, అందుకు టీడీపీ ప్రభుత్వం ఎప్పుడూ అండగానే ఉంటుందన్నారు కింజారపు అచ్చెన్నాయుడు. బీసీ నిధులు దుర్వినియోగం చేసిన దుర్మార్గుడు జగన్ రెడ్డి అన్నారు కొండపల్లి శ్రీనివాస్. బీసీల హాస్టల్లో సమూల మార్పులు తీసుకొస్తామన్నారు మంత్రి సవిత. బీసీల గొంతు కోసిన దుర్మార్గుడు జగన్ రెడ్డి. మంత్రి కొలుసు పార్థసారథి. బీసీలను అక్కను చేసుకున్న పార్టీ టీడీపీనే. గల్లా మాధవి. వైసీపీలో లీడర్ల కంటే లోఫర్లే ఎక్కువ అన్నారు ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్. కనిగిరిలో మంత్రి డోలా పర్యటన. పీసీపల్లిలో సీసీ రోడ్లు ప్రారంభం. కంచెలవారిపల్లి హైస్కూల్ విద్యార్థులతో మధ్యాహ్నం భోజనం. పాల్గొన్న మంత్రి స్వామి, ఎమ్మెల్యే ఉగ్ర. విద్యుత్ నిపుణుల సమస్యల పరిష్కారానికి కృషి. మంత్రి మడింపల్లి రాంప్రసాద్ రెడ్డి. సీఎం దావోస్ పర్యటన సూపర్ సక్సెస్ అన్నారు ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు. సెల్యూట్ ఎమ్మెల్యే సార్. నారాయణస్వామి సన్నిధిలో ఎమ్మెల్యే ఎన్నో ఏళ్లగా ఎదురుచూపులు. దగ్గుమాటి చొరవతో కదిలొచ్చిన ఎర్ర బస్సు. దావోస్ పర్యటన గ్రాండ్ సక్సెస్ అన్నారు చంద్రగిరి ఎమ్మెల్యే పులవర్తి నాని. సమస్యల పరిష్కారానికి దిశానిర్దేశం. కొత్త ఆర్టీసీ బస్సులు ప్రారంభించిన ఎమ్మెల్యే ముత్తుమల. శివరాత్రి బ్రహ్మోత్సవాలకు శ్రీకాళహస్తిలో పకడ్బందీ ఏర్పాట్లు పరిశీలించిన ఎమ్మెల్యే బొజ్జల. సీఎం దావోస్ పర్యటన విజయవంతం. దర్శి టీడీపీ ఇన్ఛార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి. దావోస్ పర్యటనలో ప్రపంచ దిగ్గజాలతో సీఎం చంద్రబాబు భేటీ విజయవంతం. కావలి ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి. కూటమి సారథ్యంలో రాష్ట్రాభివృద్ధికి తండ్రి కొడుకులు అవిశ్రాంత కృషి. టీడీపీ
తిరుపతి పార్లమెంట్ అధ్యక్షుడు గొల్ల నరసింహ యాదవ్, శాప్ చైర్మన్ రవినాయుడు.